హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లగడ్డతో టమాటా కర్రీ రెసిపీ అనేది చూపిపోతున్నాను. నా దగ్గర మనకి ఇమ్మీడియట్గా తొందరగా చేసుకోవాలన్నా, ఫాస్ట్గా చేసేసుకోవాలన్నా కుకింగ్ అలాంటప్పుడు ఇలా చేసి చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ప్రాసెస్ ఇవి. నేను తెల్ల వంకాయలు 5 వంకాయలు తీసుకున్నాను, 2 ఉల్లగడ్డలు తీసుకున్నాను. ముందుగా గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. చిటికి కొంచెం ఆవాలు, తర్వాత వచ్చేసి జీలకర్ర, తర్వాత వచ్చేసి కరివేపాకు. ఇవి కొంచెం చిటపట అన్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇది కలిపితే సన్న మంట పెట్టేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ మగ్గాయి కదా, దీనికి టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. మీకు పులుపుదనం కోసం టమాటాలు నేను ఒక 5 కాయలు టమాటాలు తీసుకున్నాను. ఇవి కొంచెం మగ్గనిచ్చేదాకా కలుపుకుంటూ, చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ వంకాయ టమాటా కర్రీ. దాంట్లో మనం 2 ఉల్లగడ్డలు వేసేస్తున్నాం. ఇవి మగ్గాయి కదా, ఇప్పుడు మనం ఉల్లగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం, సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం వీటిల్లోనే కొంచెం. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా ఇవి సన్నగా పొడవు, అది మీ ఇష్టం, మీ సైజుని మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. వంకాయ చాలా తొందరగా అయిపోద్ది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లకు కూడా తొందరగా చేసేసుకోవచ్చు పిల్లలకి. లంచ్ బాక్స్లో అయితే ఇప్పుడు ఒక 5 నిమిషాలు కలిపి పెట్టేసేసుకున్నాక కారం వేద్దాం. కారం మీ రుచికి సరిపోయినంత. ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత వచ్చి రుచికి సరిపోయినంత ఉప్పు, తర్వాత పొగడ మొత్తం కలుపుకొని కొంచెం అవి మొత్తం ఆ కారం పసుపు అంతా కలిపెట్టుకునేలాగా కలిపెట్టుకొని తర్వాత వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపారు కదా, కూర మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, సన్న మంట మీద ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకొని ఇది చాలు అనమాట. మీకు ఇంకా లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇంకా స్టవ్ ఆపేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా అయిపోయి టమాటా ఆలుగడ్డ కర్రీ అనమాట. దీంట్లో రైస్ లెక్క కానివ్వండి, చపాతీలు లెక్క కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చపాతీ లెక్క కానివ్వండి, రైస్ లెక్క కానీ మనం ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయి వంకాయ ఆలుగడ్డ టమాటా వేసి చేశాను. ఇంకా చాలా మసాలాలు కూడా చాలా తక్కువ అనమాట, ఏమి వాడటం మసాలాలు కూడా. ఇలా చేసుకోండి. ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.